ముందుగా ముఖ్యాంశాలు. సెంట్రల్ జైలు సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పిస్తాం. గంజాయి కేసులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాం. సైకియాట్రిస్టులను అందుబాటులో ఉంచుతాం. ఇక నుంచి మహిళా పోలీస్ స్టేషన్లగానే దిశ స్టేషన్లు. ప్రిజన్స్ కేఫ్ ప్రారంభించిన హోం విపత్తుల నిర్వహణ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. యువత మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దు. మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. కలెక్టర్ పి ప్రశాంతి. వైఎంబీఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. సమాజహిత కార్యక్రమాలతో రాణించాలని వక్తల పిలుపు. క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు జీవితం గడుపుతున్న ఖైదీలు బయటకు వెళ్లాక నేర ప్రవృత్తి వైపు వెళ్లకుండా ఉండేందుకు ఫ్యూయల్ అవుట్లెట్స్, ప్రిజన్ కేప్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ మరియు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఇన్నేస్పేట సమీపంలో ఉన్న సబ్ జైలు ఆవరణలో ఏపీ ప్రిజన్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించిన అనంతరం సెంట్రల్ జైలు, మహిళా జైలు సందర్శించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలు ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రిజన్ కేఫ్ని మంత్రి అనిత ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఖైదీలకు మంచి ప్రవర్తన కలిగించడంలో భాగంగానే ప్రిజన్స్ కేఫ్ పెట్రోల్ బంక్ ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 16 సబ్ జైళ్లు, 2 సెంట్రల్ జైళ్లు, 1 స్పెషల్ జైలు ఉండగా 1 బోస్టన్ జైలు కడుతున్నట్లు వివరించారు. జైలులో మొత్తం 3,483 మంది ఖైదీలు ఉన్నారని, ఉండాల్సిన సంఖ్య కంటే అధికంగా 700 మంది ఉన్నారని మంత్రి తెలిపారు. రాజమండ్రిలో 1,200 మంది సామర్థ్యానికి అదనంగా 50 మంది ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి కేసులపై ఎక్కువ దృష్టి పెట్టామని, రాష్ట్రంలో 1,700 మందిని అరెస్ట్ చేయగా అందులో ఒక్క విశాఖలోనే 1000 మంది వరకు ఉన్నారని, అలాగే రాజమండ్రి జైల్లో 376 మంది ఉన్నారని హోంమంత్రి అనిత చెప్పారు. గంజాయి కేసుల్లో అరెస్ట్ అయిన వారి కోసం సైకియాట్రిస్టులను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడంతో పాటు డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. సెంట్రల్ జైల్, మహిళా జైలు చూశాక అక్కడి ఇబ్బందులు, సౌకర్యాల గురించి తెలుసుకున్నామని ఆమె తెలిపారు. ముఖ్యంగా స్నేహ బ్లాక్ చూసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యామని హోంమంత్రి అనిత చెప్పారు. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చేయని నేరానికి 53 రోజుల పాటు జైల్లో ఉంచడం దారుణమని, అందుకే ఆయనను పెట్టిన స్నేహ బ్లాక్ని చూడగానే తట్టుకోలేకపోయానని చెప్పారు. అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని కూడా గతంలో అరెస్ట్ చేసి పెట్టిన భరత్ కూడా చూశామని ఆమె తెలిపారు. అప్పుడు మా నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ఎంతగానో బాధపడ్డామని, ఇప్పుడు అదే జైలుకి సందర్శనకు వచ్చామని ఆమె వివరిస్తూ రోజులన్నీ ఒకేలా ఉండవని అన్నారు. అదే ప్రజాస్వామ్యం గొప్పతనమని అన్నారు. ఏ తప్పు చేయనివాడు అందులోకి వెళ్ళకూడదనే తమ భావనగా ఆమె చెప్పారు. ఇక జైలు సిబ్బంది చెప్పిన విషయాలు, సమస్యలు తెలుసుకున్నామని, ముఖ్యంగా సివిల్ పోలీసుల మాదిరిగా ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ఇప్పటి వరకు ఆరోగ్య భద్రత లేకపోవడం శోచనీయమని ఆమె పేర్కొంటూ వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఆరోగ్య భద్రత కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. ఖైదీలకు క్షమాభిక్ష గత 5 ఏళ్లలో అసలు పట్టించుకోలేదని హోంమంత్రి అనిత గుర్తు చేస్తూ క్షమాభిక్ష ఇచ్చే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత 24 ఏళ్లుగా జైల్లో ఉండిపోయానంటూ ఒక ఖైదీ తన దృష్టికి తెచ్చాడని ఆమె పేర్కొన్నారు. అలాగే పెరోల్ నిబంధనలు కూడా సమీక్షిస్తామని అన్నారు. గతంలో ఒక వ్యక్తి ష్యూరిటీ ఇస్తే సరిపోయేదని, ఈ నిబంధన మార్చడం వలన ఇబ్బంది వస్తోందని గమనించామని ఆమె చెబుతూ దీన్ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దిశ చట్టమే లేకుండా దిశ పోలీస్ స్టేషన్లు పెట్టడంలో అర్థం లేదని హోంమంత్రి పేర్కొంటూ గతంలో మాదిరిగా మహిళా పోలీస్ స్టేషన్లుగానే వ్యవహరించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. 5 ఏళ్లుగా ఒక విధానంలో వెళ్ళినప్పుడు మార్పు రావడానికి కొంత సమయం పడుతుందని, మొత్తం మీద ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వెంట ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, జైల్ ఐజీ విశ్వజిత్, డీఐజీ ఆఫ్ ప్రిజన్స్ ఎంఆర్ రవికిరణ్, సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ
నమస్కారం. ఈరోజు సెంట్రల్ జైల్ సౌజన్యంకి అదేవిధంగా ఈరోజు ఇక్కడ కేఎఫ్కి ప్రెజెంట్ కేఎఫ్కి ఈరోజు ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బుచ్చే చౌదరి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆదిరెడ్డి వాసు గారు, ముఖ్యంగా మా హోమ్ సెక్రటరీ జైల్ ఐజీ మన విశ్వజిత్ గారికి, అదేవిధంగా మా సూపరింటెండెంట్ రాహుల్ గారికి, అదేవిధంగా రవికృష్ణ గారికి, అందరికీ మన శేషారావు గారికి, ఎక్స్ఎమ్మెల్యే శేషారావు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఈ సెంట్రల్ ప్రిజన్ అన్నది విజిట్ చేయడం, అదేవిధంగా ఉమెన్ ప్రిజన్ కూడా విజిట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఇప్పటికీ రాజమండ్రిలోనే ఇంచుమించుగా 3 ఫ్యూయల్ అవుట్లెట్స్ ప్రిజన్స్ ఆధ్వర్యంలో నడపబడుతున్నాయి. అందులో కూడా ప్రిజన్లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి వర్క్ చేసి వాళ్ళు డైలీ వైజ్గా ఉన్న అమౌంట్ని కూడా వాళ్ళు తీసుకోవటం, వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం కొంత అమౌంట్ని బ్యాంక్లో వేయటం, కొంత అమౌంట్ని వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న కార్యక్రమం. వీళ్ళ భాగంగానే వీళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న వాళ్ళ జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం సాఫీగా సాగటానికి, మళ్ళా నేర ప్రవృత్తి వైపు తిరిగి చూడకుండా ఉండటానికి, ఒక సమాయత్తం చేయటానికి ఈ జైలు శాఖ అనేది జైలులో ఉన్న ఖైదీల విషయంలో చాలా హ్యుమానిటీ బేసిస్ మీద వాళ్ళకి ఒక మంచి ప్రవర్తన కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్న మంచి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్యూయల్ అవుట్లెట్ కానీ, ప్రిజన్ కేఫ్స్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. వీటిలో భాగంగానే ప్రిజన్కి కూడా ఇక్కడ నుంచి ప్రిజన్ కేఫ్ నుంచి కొంత ఆదాయం కూడా ప్రిజన్స్ డెవలప్మెంట్కి కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో దగ్గర 16 సబ్ జైల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక స్పెషల్ జైల్స్ ఒకటి, డిస్ట్రిక్ట్ జైల్స్ ఒకటి, అదేవిధంగా మనకి బోస్టన్ జైల్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది. అదేవిధంగా మనకి ఉమెన్ ప్రిజన్ ఒకటి ఉంది, సెంట్రల్ జైల్స్ 2 ఉన్నాయి. ఓవరాల్గా టోటల్ మనకి 3483 మెంబర్స్ ఈరోజు స్టేట్ వైడ్ ప్రిజనర్స్ కింద ఉన్నారు. అందులోని సుమారుగా అంటే ఓవరాల్గా చెప్పాలంటే 700 ఓవర్ క్రౌడ్ ఉంది. ఇక్కడ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా 1200 యాక్చువల్గా కెపాసిటీ, ఇప్పుడు 1250 మెంబర్స్ ఈరోజు అక్కడ ఓవర్ క్రౌడ్, ఒక 50 మెంబర్స్ ఓవర్ క్రౌడ్ కూడా ఉన్నారు. అంటే ఇందులోని మేజర్గా మేము అందరం కూడా చూసేసరికి సాధారణంగా మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా గాంజా మీద దృష్టి పెడుతున్న దానికి కూడా కారణం కూడా ఇక్కడ మేము సెంట్రల్ ప్రిజన్స్, మేము ఏదైతే వైజాగ్ ఒకసారి సెంట్రల్ ప్రిజన్ నేను విజిట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెంట్రల్ ప్రిజన్ రెండోదైన రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ కూడా మేము చూడటం జరిగింది. యువత మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. సోమవారం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు తెలిసి గాని తెలియక గాని మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని, దాని వలన కలిగే దుష్పరిణామాలను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని, అందులో భాగంగా నేడు వ్యవసాయ కళాశాలలో అవగాహన సదస్సును నిరూపించుకుంటున్నామని అన్నారు. సమాజంలో నేడు సుమారు 70% మంది ఆల్కహాల్ తీసుకుంటున్నారని అన్నారు. అలాగే డ్రగ్స్, గంజాయి, సింథటిక్ ఇతర మత్తు పదార్థాలను కూడా వినియోగిస్తున్నారని, వీటిని అరికట్టే దిశగా మాదక ద్రవ్యాల నియంత్రణ పట్ల ప్రజలను చైతన్యవంతులను చేస్తూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం వలన నివారణ సాధ్యమవుతుందన్నారు. యువత కొత్తదనం పట్ల ఆకర్షితులవుతారని, ఒకసారి చేసి చూద్దామనే భావనలో ఉండి ఆ దిశగా ప్రభావితులవుతున్నారని అన్నారు. ముందుగానే మాదక ద్రవ్యాలు వంటి మత్తు పదార్థాలు వినియోగించడం వలన వచ్చే అనర్థాలను అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియజేయాలని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల నరాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా ఉండడానికి విద్యార్థులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి భవిష్యత్తు, ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని, నియంత్రణే లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు నియంత్రణ దిశగా అలవాటు పడిన వారిని డి అడిక్షన్ సెంటర్లో నయం చేయాలని అన్నారు. అప్పుడే మనం కోరుకున్న మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్, భారతదేశము సాధ్యమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ శ్రేయస్సు కొరకు మాదక ద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని, వాటికి దూరంగా ఉంటామని ముక్త కంఠంతో చెప్పి నశా ముక్త్ భారత్ అభియాన్ క్రింద బోధనేతర సిబ్బంది విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి, ఐసీడీఎస్ పీడీ కె విజయలక్ష్మి,
ఏపీఎస్పీ సిఆర్ మెంబర్ టి ఆదిలక్ష్మి, విజిలెన్స్ అదనపు ఎస్పీ సోమశేఖర్, డీసీపీఓ రాజ్ కుమార్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి శ్రీనివాస్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డూయింగ్ వెల్. కొంచెం ఎనర్జీ ఉంటే బాగుంటుంది. సో ఈరోజు మనం డ్రగ్ అబ్యూస్కి ఎగెనెస్ట్గా ఒక క్యాంపెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో కంట్రీ అంతా కూడా ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ యాక్టివిటీ అనేది జరుగుతుంది. అడ్రసింగ్ యూత్, డూయింగ్ సమ్ ర్యాలీస్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ ద డ్రగ్ మినాన్స్. సో ఆ కార్యక్రమం ఈ జిల్లాలో ఇది ఒక ప్రొఫెషనల్ కాలేజ్ కాబట్టి అగ్రికల్చర్ కాలేజ్లో నేను వస్తే బాగుంటుంది అని నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రిన్సిపాల్గా కూడా ఏర్పాటు చేశారు. సో ఈ కార్యక్రమానికి వచ్చి వేదికను అలంకరించిన ఆఫీషియల్స్ అందరికీ, అలానే సిడబ్ల్యూసి చైర్పర్సన్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ కూడా నా వెల్ విషెస్. ఇప్పుడు చాలామంది ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతునేటప్పుడు నేను స్టేజ్ నుంచి మీ అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. కొందరు వింటున్నారు, కొందరు మాకెందుకు చెప్తున్నారు, మేము గర్ల్స్ స్టూడెంట్స్ కదా, సో మాకు దీంతో అంత సంబంధం ఉండదు. కొందరు అనుకుంటున్నారు వీఆర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, సో మేమేమి అలవాట్లు లేవు కదా, అందరూ చెప్పాల్సింది అలా చెప్తున్నారు. సో మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా దే ఆర్ జస్టిఫైడ్. సో ఇలాంటి మీటింగ్స్ మనం ఎందుకు పెడుతున్నాము అని అంటే టు క్రియేట్ అవేర్నెస్. మనకి ఎప్పుడు కూడా సమాజంలో దాని గురించి మనం ఆలోచిస్తాం. సో మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ డిసీజ్ వస్తే బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎవరు అని మనం గూగుల్ సెర్చ్ కానీ పీర్ సెర్చ్ కానీ చేస్తాం. అది ఇంకొకరి ఇంట్లో ప్రాబ్లం అయితే మనం అంత శ్రద్ధగా ఉంటాం. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకొకరి ఇంట్లో ఉన్నట్టుగా. సో యాజ్ ఆఫ్ నౌ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎయిమ్స్ ఢిల్లీ పబ్లిష్ చేసిన స్టాటిస్టిక్స్ ఎస్పెషల్లీ యూత్ గ్రూప్ ఆల్మోస్ట్ 100కి 7 మెంబర్స్ ఆర్ ఎడిక్టెడ్ ఫర్ ఆల్కహాల్. సో 100లో 17 మెంబర్స్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు. అలానే డ్రగ్స్గా మనం చెప్తున్నాం గాంజా కానీ సింథటిక్ డ్రగ్స్ ఆర్ సమ్ సిరప్స్ విచ్ క్రియేట్ సెడేషన్, అది చూసుకుంటే 3.6 వరకు. సో ఇది క్వైట్ అలార్మింగ్ నెంబర్. సో ఇది వలన మనం అందరం కూడా అలర్ట్ అవ్వాలి. సో ఈ నెంబర్ అలా పెరుగుతూనే ఉంటుంది. సో 100లో నేను లేదు కదా అనుకోవచ్చు మీరు, కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి ఎలా తీసుకురావాలి, ఆ నెంబర్ కూడా ఉండాలి అంటే దానితో సంబంధం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లేకపోయినా కూడా మన అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. స్థానిక గోదావరి గట్టున గల వైఎంవిఏ హాల్లో వైఎంవిఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. విశిష్ట అతిథిగా ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ముఖ్య అతిథిగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కోసుమంచి సుబ్బారాయులు, గౌరవ అతిథిగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు కంచర్ల వెంకట్రావు పాల్గొన్నారు. వైఎంవిఏ 2024-2025 నూతన అధ్యక్షుడు మైలవరపు శ్యామలరావు, కార్యదర్శి కన్నెగొల రవికాంత్, కోశాధికారి కొత్త వెంకటకిషోర్, ఉపాధ్యక్షుడు బొండాడ ప్రభాత్, అప్పన్న షణ్ముఖ్ రంగరాజు, తోట లక్ష్మీనారాయణ కన్నా, సహాయ కార్యదర్శులు గొల్లపూడి నాగేంద్ర కుమార్, బత్తుల సిద్ధార్థ, కారుమూరి చరణ్తేజ్, సాహిత్య కార్యదర్శి సత్యవరపు విశ్వనాథ్ గుప్తా, క్రీడా కార్యదర్శి చెన్నా శివ, సాంస్కృతిక కార్యదర్శి చిలకల రమేష్, ఎఫ్సిసి కార్యదర్శి చొప్పెర్ల రమణ, అలాగే కార్యవర్గ సభ్యులతో వైశ్య ప్రముఖులు పోలసానపల్లి హనుమంతరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటి వరకు అధ్యక్షులుగా పనిచేసిన కోడూరి శేషగిరిరావు, కార్యదర్శి నాలం లోక విశ్వ కళ్యాణ్, కోశాధికారి కాకి రామకృష్ణ తదితరుల నుంచి బాధ్యతలు కొత్త కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల వైఎంవిఏకు ఎందరో ప్రముఖులు సారథ్యం వహించి సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చారని, అదేవిధంగా నూతన కార్యవర్గం కూడా సమాజహిత కార్యక్రమాలతో వైవిఎం పేరుని ఇనుమడింపజేయాలని సూచించారు. తన వంతు సహకారం కూడా ఉంటుందన్నారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. వక్తలు మాట్లాడుతూ వైఎంవిఏ కార్యవర్గం మంచి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని సూచించారు.
నూతన అధ్యక్షుడు మైలవరపు శ్యామలరావు, కార్యదర్శి కన్నెగుల రవికాంత్, కోశాధికారి కొత్త వెంకటకిషోర్ మాట్లాడుతూ పెద్దలు నడిచిన బాటలో పయనిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలతో వైఎంవీఏ కీర్తిని ఇనుమడింపచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సత్కరించారు. పలువురు పూలమాలలతో ముంచెత్తారు. 60 మంది పేద వైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు. మండవిల్లి శివ, సత్యవరపు గోకుల మురళి, ఎన్నమూరి రాంబాబు, ఎన్నమూరి దీపు, సత్యవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం వెళ్ళి కలిసే ప్రసక్తి అయితే ఉండదు. అది నా క్యారెక్టర్. అలాగా మన వాళ్ళు వైశ్యులు ఎదగాలి, ఆ వైశ్యులు ఆ గౌరవం తెచ్చుకోవాలి. వాళ్ళ దీపు కూడా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నమ్ముకున్న పార్టీలో, నువ్వు ఎంచుకున్న పార్టీలో, నువ్వు ఎంచుకున్న మార్గంలో ఖచ్చితంగా నువ్వు ఎదగాలి అంటే మటుకు నువ్వు ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే ఆ మనస్తత్వం నీలో ఉంటే నిన్ను 10 మందిని నేను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తారు. నువ్వు 10 మందికి ఉపయోగపడేలా తయారవ్వాలి, 10 మందిని నువ్వు ఆకట్టుకునేలా తయారవ్వాలి. వైశ్యులు అంటే నేను అండగా ఉంటాను, వైశ్యులు అంటే నా కులం, నా మనుషులు, నా కుటుంబం, వైశ్యులకి చిన్న కష్టం వచ్చినా దీపు ఉన్నాడు, లేదా ఎవరో నేను నా మనిషి ఉన్నాడని చెప్పి చెప్పుకునే విధంగా నువ్వు కూడా రాజకీయాల్లో ముందుకు రావాలి. అలాగే నేను శివ కూడా చెప్తున్నా, సకల రాజకీయాలు వద్దు. నీకు తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్ట్ ఉంది, రాజకీయాల్లో నువ్వు ఎదగాలని కోరిక ఉంది. నువ్వు ఎదగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి నీ వల్ల గౌరవం పెరగాలి, నీ వల్ల ఆ పార్టీకి ఉపయోగపడాలి, నీ వల్ల ఆ పార్టీకి గుర్తింపు రావాలి. ఆ రకంగా నువ్వు కూడా రాజకీయాల్లో వస్తే రాజకీయాలు ఎదగడానికి ఒక రకమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి 10 మందితో నువ్వు కూడా ఉండడానికి ఒక బాధ్యతగా నువ్వు పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉన్నవాళ్ళు ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా సరే రాజకీయం అంటే తప్పు కాదు, రాజకీయం అంటే మోసం కాదు, రాజకీయం అంటే అవమానం కాదు. రాజకీయం అంటే ఎలా బతకాలో కూడా మేము అందరం చేసి చూపించాం. రాజకీయం అంటే హనుమంతరావుని చూడండి, రాజకీయం అంటే శేషయ్య గారిని చూడండి, రాజకీయం అంటే రాంబాబుని చూడండి, రాజకీయం అంటే బేబురావుని చూడండి, రాజకీయం అంటే సుబ్రహ్మణ్యాన్ని చూడండి. రాజకీయం అంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోండి. మేము ఎవరిని మోసం చేయం, ఎవరితోనూ మాట్లాడడం. ఎవరైనా మన దగ్గరికి రావాలి, ఎవరైనా మనతో మాట్లాడాలి, ఎవరైనా సరే మన సహాయం లేనిదే ఇక్కడ ఏమీ జరగదు. రాజమండ్రిలో మొన్న ఏ పార్టీకి వచ్చినప్పటికీ కూడా నేను రాజకీయ జోలికి వెళ్ళను. ఒక రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి అంత మెజారిటీ వచ్చింది అంటే ఏదో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసిపోవడం కాదు, వైశ్యులు కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి అంత మెజారిటీ వచ్చింది. వైశ్యులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇష్టపడలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకో, జనసేనకో, బీజేపీకో ఓటు వేయాలని ఆలోచన చేశారు కాబట్టి ఒక వైశ్యుడు 10 ఓట్లు వేయించగలడు, 100 ఓట్లు వేయించగలడు. వైశ్యుడు షాపు, దుకాణం దగ్గరికి వచ్చిన వైశ్యుడు కలిసినప్పటికీ కూడా ఆ ప్లాట్ఫామ్ మీద ఇవాళ ఏ రాజకీయం చేయాలి, ఎవరికి ఓటు వేయాలి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిది అని ఆలోచన చేశారు కాబట్టి ఇవాళ రాజమండ్రిలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ పార్టీ మారింది అంటే వైశ్యుల కాంట్రిబ్యూషన్ ఎంతో ఉందని చెప్పుకోవడానికి మీకు తెలియజేసుకుంటున్నాను. నేను నమ్ముకున్న సిద్ధాంతాలు వేరు, నేను నమ్ముకున్న రాజకీయ పార్టీలు వేరు కాకపోయినప్పటికీ కూడా కానీ 6 వైశ్యుల కాంట్రిబ్యూషన్ ఉండాలి. 6 వైశ్యుల కాంట్రిబ్యూషన్తోనే రాజకీయాల్లో ఖచ్చితంగా ముందుకు వెళ్తాయి. 10 మందికి వైశ్యుడు చెప్తే నిజమని నమ్ముతారు, 10 మంది మనం చెప్తేనే నమ్ముతారు. 10 మంది వేరే కులం కూడా, వేరే మతం కూడా వచ్చి ఆ పార్టీకి ఓటేయంటే ఆయన ఎందుకు చెప్తాడు అనుకుంటారు. కానీ మన వయసుల్లో ఎక్కడైనా కూడా ఆర్యవైశ్య సంఘాలు ప్రతి ఊళ్ళో ఉండడం, అది కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి అనుసంధానంగా ఉంటూ పనిచేయడం మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇంచుమించు మన ఈ కోస్తాంధ్రలోనే అలా కాకుండా వైశ్యాదాలకు వయసుల్లో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక సమూహంగా ఏర్పరిచి ఆ యూత్ యొక్క ఏదైతే వాళ్ళ దగ్గర పవర్ ఉందో, శక్తి ఉందో దాన్ని ఉపయోగించి యూత్లో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ని, సర్వీస్ మోటివ్ని పెంచే ఉద్దేశంతో మరి రాజమండ్రిలో అప్పటి పెద్దలు చాలా ముందు చూపుతూ ఆలోచించి ఇలాగ అక్కడ రాజమండ్రి పట్టణంలో ఈ యంగ్ మెన్స్ వైస్ అసోసియేషన్ ప్రారంభించడం అన్నది చాలా ముదాహమైన విషయం. అందరూ కూడా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే దానికి అనుసంధానంగా వైశ్య లేడీస్ అసోసియేషన్ కూడా ఏర్పడటం, ఈ వైఎంఐకి అనుసంధానంగా వారు కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. నాకు తెలిసి మన ప్రాంతంలో ఈ ఆర్యవయస్సుల వివాహ పరిచయ వేదిక అన్న కార్యక్రమాన్ని మొదటగా స్థాపించింది వైఎంఐ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న ఈ మన కమ్యూనిటీలో ఒక మంచి సంస్థ. సహజంగా ఎవరెన్ని చెప్పినా సరే
నా దగ్గర కాదు, మీ దగ్గర కాదు, మన వైశ్య బ్లడ్లోనే ఉంది. మన సర్వీస్ చేయాలన్న మోటో మన దగ్గర ఉంది. మనం ఎంతసేపు సంస్థలు ఏమి ఆశించం, ఇతర కమ్యూనిటీ సంస్థలు ఆశిస్తాడు. మనం ఎంతసేపు సర్వీస్ చేయాలి, మన మంచి పేరు రావాలి అని ఆలోచనతోనే ఉంటాం. మనం ఎక్కడ ఆశిస్తామంటే మన వ్యాపారంలోనే ఆశిస్తాం. అలాగే సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా మనం చేసేదానికి అవకాశం మనకుంది. మరి సుబ్రహ్మణ్యం గారు కూడా మరి ఈ కొత్తగా గతంలో నిర్మించిన మన వైశాస్కి ఇతర చోట్లకి వెళ్ళాలంటే సామాన్యులకు కూడా మనకు అందుబాటులో ఉండేది వైఎంఏ అనేది ఓ సంస్థగా మనకు ఏర్పడింది. ప్రతిదీ కూడా రీజనబుల్గా ఉండటం, అలాగే మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ పుస్తకాలు కానీ అందిస్తున్నారు. అంటే నా కోరిక ఏంటంటే మా యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. కిక్ బాక్సింగ్ క్రీడను ప్రోత్సహించడానికి స్టేడియం రింగులు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ బాలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమండ్రిలో ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2 రోజులు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కాంపిటీషన్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ జాతీయ అధ్యక్షులు సంతోష్ కె అగర్వాల్, రాష్ట్ర అధ్యక్షులు జి ఆనంద్ బాలు, రాష్ట్ర కార్యదర్శి పి ఆనంద్ ఆచార్య, రాజమండ్రి కిక్ బాక్సింగ్ చైర్మన్ రొంపిచెర్ల యాంటోనీ దాస్ ఆధ్వర్యంలో రవిరామ్ కిరణ్ సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, ఈరోజు రాజమండ్రి ఎస్కేవిటి పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలు నిర్వహిస్తున్న 17వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రొంపిచెర్ల యాంటోనీ దాస్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి క్రీడలు ఎంతోమంది యువతీ యువకులకు స్ఫూర్తిగా తీసుకుని యువత అనేక క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు కిక్ బాక్సింగ్ సరైన స్థలం లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. త్వరలోనే రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకువెళ్లి కిక్ బాక్సింగ్ కోర్టుకి స్థలం ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కిక్ బాక్సింగ్ పోటీలలో ఓవరాల్ ఛాంపియన్గా విశాఖపట్నం క్రీడాకారులు గెలుపొందినట్లు తెలిపారు. అలాగే 2వ స్థానంలో రాజమండ్రి క్రీడాకారులు గెలుపొందారని అన్నారు. 3వ స్థానంలో కాకినాడ జిల్లా రామచంద్రాపురం క్రీడాకారులు గెలుపొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు ఇన్ఛార్జ్ శీలం గోవింద్, చీఫ్ ఆర్గనైజర్ ఎం గణేష్, ఆర్గనైజర్ ఎన్ గిరి వెంకటరమణ, స్టేట్ కోచ్గా ఎం భవానీ శంకర్, రొంపిచెర్ల యాంటోనీ దాస్ వారి మిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈరోజు దానవపేట కందుకూరి వీరేశలింగం హై స్కూల్లో 31వ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నవి. ఈ కిక్ బాక్సింగ్ పోటీలో మొట్టమొదటిసారిగా కింగ్స్ ఆఫ్ ది రింగ్, క్వీన్స్ ఆఫ్ ది రింగ్ పోటీలో పెట్టాం. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా గోల్డ్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది విన్నర్కి. అలాగే రన్నర్కి 10 తులాలు వెండి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పోటీలకి 8 జిల్లాల నుంచి 200 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ పోటీల్ని స్థానిక నాయకులైనటువంటి ఆంటోనీ గారు తన సహాయ సహకారాలు అందించారు. వారి యొక్క సహసందేశాలతో ఈ యొక్క పోటీల్ని దిగ్విజయంగా మేము చేస్తున్నాం. అలాగే వచ్చిన వివిధ జిల్లాలో వచ్చిన మాస్టర్లకి అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. రాజమండ్రి ఎస్కేవిటి స్కూల్లో ఈరోజు ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్స్కి ప్రతి జిల్లా నుంచి, ప్రతి ఊరు నుంచి ఒక స్టూడెంట్స్ పాల్గొని ఈ యొక్క ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అయితే ఈ యొక్క ఏపీ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్స్కి ఇది మొట్టమొదటిగా రియల్ గోల్డ్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం. సెకండ్ ప్రైజ్ సిల్వర్ ఇవ్వబోతున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఛాంపియన్ ఈ యొక్క కాంపిటీషన్స్కి ప్రతి ఒక్కరు సహకరించిన వారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు. రాజమహేంద్రవరం సబ్ జైల్ ప్రాంగణంలో హెచ్పిసిఎల్ వారి పెట్రోల్ బంక్ ను రాష్ట్ర హోంమంత్రి బంగులపూడి అనిత సోమవారం ప్రారంభించారు.
స్థానిక ఇన్నిస్పేట సమీపంలో ఉన్న సబ్ జైల్ ఆవరణలో ఏపీ ప్రిజన్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జైళ్ల శాఖ ద్వారా పెట్రోల్ కంపెనీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హోంమంత్రి వినియోగదారుని వాహనానికి స్వయంగా పెట్రోల్ పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డిఐజీ ఆఫ్ ప్రిజన్స్ ఎంఆర్ రవికిరణ్, ఐజీ ఆఫ్ ప్రిజన్స్ డాక్టర్ ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రాజమహేంద్రవరం ఇన్నిస్పేట శాఖ గ్రంథాలయంలో హర్ ఘర్ తిరంగాపై విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. టీనగర్లో ఇన్నిస్పేట శాఖ గ్రంథాలయం వద్ద ప్రారంభమైన తిరంగ ర్యాలీ శ్యామలా థియేటర్ మీదుగా స్వాతంత్ర సమరయోధుల పార్క్ పాల్చౌక్ వరకు జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు ఫౌండర్ సెక్రటరీ శ్రీమతుల రమేష్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర దినోత్సవ అమృత ఉత్సవాలను కన్నుల పండుగగా సంబరాలు అంబరాన్ని తాకేలా అమృతాలను భూమికి దించేలా నాటి స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ ఉత్సవంగా ఈరోజు జరుపుకోవడం ఆనందకరమైందని అన్నారు. పాల్చౌక్లో స్వాతంత్ర సమరయోధుల పార్కులో ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షులు శ్రీ దేవిశెట్టి బలరాం నాయుడు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పసల శివకుమార్, రిటైర్డ్ వాయుసేన ఉద్యోగి ఆర్ఎస్బి రవి, కార్గిల్ పోరాట యోధుడు ట్రస్ట్ సభ్యులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోళ్ల అచ్యుత రామారావు, ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రెడ్డి బాబు, శ్రీ చలుమూరి సత్యనారాయణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, మతల మాధవీలత, శ్రీమతి కొల్లి లక్ష్మి, అల్లు రవి, బండారు శంకర్రావు, సిరిపురపు రమేష్, పొడిపిరెడ్డి కృష్ణ, తెంటు సత్యనారాయణ, తిరుమరెడ్డి అప్పారావు, నట్టా సీతాపతి, సెంట్రల్ బ్యాంక్ సుబ్రహ్మణ్యం, లలాం శ్రీనివాస్, కొల్లు సతీష్, కొత్తల గోపాలకృష్ణ, కొల్లు గోవింద్ తదితర సభ్యులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు మాలశెట్టి సత్యనారాయణ, ఆర్వీవి నరసింహమూర్తి, మల్లికార్జునరావు, కంచుమర్తి జగన్నాథం తదితర ప్రముఖులు పాల్గొన్నారు. స్థానిక ప్రజానికం, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పి శ్రీదేవి గ్రేడ్ 3 వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమానికి జిఎస్కే మాధవ్ సహకరించారు. భారత మాతకు జై. భారత మాతకు జై. భారత మాతకు జై. భారత మాతకు భారత మాతకు భారత మాతకు భారత మాతకు భారత మాతకు భారత మాతకు बोलो स्वतंत्र भारत के जय. बोलो स्वतंत्र भारत के जय. मेरा भारत मेरा भारत अमर रहे. मेरा भारत अमर रहे. मेरा भारत अमर रहे. इंटिकी बొమ్మల జెండా ఇంటికి జెండా ఇంటికి బొమ్మల జెండా ఇంటికి బొమ్మల జెండా ఇంటికి బొమ్మల జెండా ఇంటికి బొమ్మల జెండా हर घर तिरंगा हर घर तिरंगा हर घर तिरंगा ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి ఇన్నిస్పేట శాఖ గ్రంథాలయం మరియు రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది స్కూల్ పిల్లలు, ట్రస్ట్ మెంబర్స్ మరియు మా వెల్ విషర్స్ ప్రజలు కూడా దీనిలో పాల్గొన్నారు. మేము ఇన్నిస్పేట గ్రంథాలయం నుంచి స్టార్ట్ చేసి కోటిపూర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న స్వాతంత్ర సమరయోధుల పార్క్ వరకు మేము రష్ నిర్వహించాం. ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాం.
అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అబౌవ్ సన్స్ అండ్ డెడికేటెడ్ మైసెల్ఫ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియా. हर घर तिरंगा, 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 हर घर तिरंगा. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు దానిరాయిపేట ఎస్పీఎస్ మ్యూజిక్ అకాడమీ 10వ వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని నిర్వహించిన దేశభక్తి గీతాలాపన అందరినీ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ ఎస్పీఎస్ అమీర్ ఆధ్వర్యంలో ఆనం రోటరీ హాల్లో నిర్వహించిన కార్యక్రమం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. ప్రముఖ సినీ ఫేమ్ గజిబిజి పదని సోమ్లా నాయక్ ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థుల దేశభక్తి గీతాలు దేశభక్తి ప్రబోధకంగా సాగాయి. గోదావరి పైన రాజమండ్రి పైన అకాడమీ డైరెక్టర్ అమీర్ రచించి పాడిన ఒక పాట ఆడియోను ఈ సందర్భంగా విడుదల చేశారు. రానున్న పుష్కరాలకు 1000 మంది విద్యార్థులతో వరల్డ్ రికార్డ్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు డైరెక్టర్ అమీర్ తెలిపారు. వక్తలు మాట్లాడుతూ నేటి సమాజ రుగ్మతలకు సంగీతం దివ్య ఔషధమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగర ప్రముఖుడు సమాజ సేవకుడు షేక్ సుభాన్, సంగీత కార్యక్రమానికి వాద్య సహకారం అందించిన తబలా విద్వాంసుడు కళ్యాణ్ కుమార్, కీబోర్డ్ వాద్యకారుడు సుధీర్ బాబును, వ్యాఖ్యాతగా వ్యవహరించిన షేక్ ఇబ్రహీంను సన్మానించారు. దేశభక్తి గీతాలాపన చేసిన విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికేట్లు అందజేశారు. మరి తర్వాత 10వ క్లాస్ నుంచి మోహిని భస్మాసుర, ఉత్తర గోగ్రహణం, పూలరంగడు, సోలే మరి నాటకాలు కూడా నేను దుర్యోధనుడు, భస్మాసురుడు, పూలరంగడు మరి అనేక నాటకాలు వేయడం కూడా జరిగింది. ఇదే రాజమండ్రి దేవి చౌక్ మేకప్ డ్రెస్ వచ్చి మరి ఆ రోజుల్లో మరి చాలా ఇబ్బందులు పడే రోజుల్లో కూడా 1983, 84 సంవత్సరాల్లో నా వయసు 18 సంవత్సరాల వయసులో నేను ఇక్కడ వచ్చి డ్రెస్సులు పట్టుకెళ్ళేవాళ్ళం. ఎందుకు చెప్తున్నానండి, ఇక్కడ చాలా సంతోషమైన విషయం. ఈ అకాడమీ మ్యూజికల్ అకాడమీ నన్ను పిలిచి ఈ రోజున ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టి మాట్లాడడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. సోదర సమానమైన అమీర్ గారు వారి యొక్క ప్రావీణ్యత, వారు నేర్చుకున్న ఆత్మలు ఇవన్నీ చూసి ఇంకా మీ అంతా సరి చూసేది తెలియదు. దాన్ని నా ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఎంత టాలెంట్ ఉంది. పెద్ద పెద్ద సంగీత దర్శకులుగా పనిచేసిన వ్యక్తి మరి మన గలగలప అనే గోదావరి నదిలో పెట్టడం అనేది గట్టి రాసుకుంటే, ఎందుకంటే ఈ గోదావరి నది చాలామంది కళాకారులు తీసుకొస్తుంటారు. వాడిని మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి మేము తక్కువ మాటలు కూడా చిన్న పనులతో మేము స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి అమీర్ గారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ చక్కని దేశభక్తిని చాలే పాట జననీ జన్మభూమి పాట మరి ఇది కూడా కళాకారులు, సీనియర్ కళాకారులు పెద్దలు ఎన్టీ రామారావు గారి పాట. జననీ
వచ్చారు కాబట్టి వారిని నిరుత్సాహపరచకూడదు కాబట్టి నేను దానికి అంగీకరించడం జరిగింది. ముందుగా నన్ను సన్మానించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత కొంతకాలంగా వారి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చాలామంది పిల్లలు సంగీతం నేర్చుకుంటూ ఉంటే చూసి చాలా ఆనందం కలిగింది. ఎంచేదంటే నేను కూడా ఒక సంగీత విద్వాంసుల కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా తాతగారు నాదస్వర విద్వాంసుడు షేక్ కాసిం సాహెబ్ గారని ఈ కోనసీమ జిల్లాలో ముమ్మడివారం దగ్గర గేదెల గారి గ్రామంలో ఉండేవారు. దాంతో ఆ సంగీతం అనే ఇది మా అందరికీ కూడా వచ్చింది. మా కుటుంబంలో అందరికీ కూడా సంగీతం పట్ల అభిమానం, అలాగే పాటలు పాడాలని కోరిక. ఆ కోరిక బాత్రూంలో తీర్చుకోవడం, లేదంటే ఎవరూ లేనప్పుడు తలుపులు వేసుకుని పాడుకోవడం, అటువంటి కార్యక్రమాల్లో ఆ తృష్ణ, ఆ కోరిక ఏదైతే ఉందో తీర్చుకోవడం జరుగుతూ ఉండేది. ఈ మధ్య ఒక స్టార్ మేకర్ అనే ఒక యాప్ ఉంది. అందులో పాటలు పాడుకోవచ్చట. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంట్లో ఎవరు లేకుండా తలుపులు వేసేసి వచ్చిన పాటలు పాడుకుని నాకు నేనే విని ఎవరికి వినిపించకుండా ఆనందపడుతూ ఉంటాను. నిజంగా సంగీతం నిందా చెప్పారు. సంగీతం అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రాణవాయువు లాంటిది. గాయాన్ని నయం చేసే గానం ఉందన్న విషయం మనందరికీ కూడా తెలుసు. వచ్చేదంటే కొన్ని రోగాలకి మరి సంగీతంతోనే తగ్గించడం అనే ఒక గొప్ప గుణం ఉంది. కాబట్టి ఈ సంగీతం ఎప్పుడు కూడా అజరామరం, ఎప్పుడు కూడా ఈ భూమి ఆకాశాలు ఈ పంచభూతాలు ఉన్నంతసేపు సంగీతం ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుందని చెప్పేసి మరి మనం చూస్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. ఆల్కాట్ గార్డెన్స్ ఐఎల్టీడీ జంక్షన్ సమీపంలో ఉన్న ఆర్సీఎం ఉన్నత పాఠశాలలో 2003 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది. స్థానిక గౌతమ్ ఘాట్ అరుణ ప్యాలెస్లో గురు రెసిడెన్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆనాడు 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులందరూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆనాడు తాము చేసిన అల్లరిని, గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబులయ్యారు. తమ స్నేహితుల క్షేమ సమాచారం, వారి కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకొని ఆనాటి స్నేహాన్ని అలాగే కాపాడుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు అక్బర్, త్రినాథ్, తిరుమలేశ్వరరావు, విజయలక్ష్మిలను ఘనంగా సత్కరించారు. వారు విద్యార్థులతో తమకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మళ్ళీ ఇలాగే విద్యార్థులంతా క్రమం తప్పకుండా కలుస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. 1990లో ఆర్సీఎం హై స్కూల్లో చేరాను. అప్పటికి నా చదువు అయిపోయి ఇప్పుడు ఈ కథంతా ఎవరికి చెప్పలేదు. నేను అవకాశంగా ఏసీ రూమ్లో కూర్చున్నాను కదా అని చెప్పి చెప్తున్నాను. అంటే కొంచెం ఇంకా సూర్యుడు కనిపిస్తున్నాడు, అందుకోసం చెప్తున్నాను. అయితే అంతకుముందు 10 సంవత్సరాలు చదువు అయిపోయి ఖాళీగా రోడ్డుపడి తిరుగుతున్నాను. రోడ్డుపడి తిరుగుతుందండి. నేను ట్యూషన్స్ అంటూ మొదలుపెట్టాను. ట్యూషన్స్ మొదటి గడి అంతా చేసాం. అయితే 90లో స్కూల్కి వచ్చాను. నేను స్కూల్కి వచ్చేటప్పుడు నాకు మొట్టమొదటి రాగానే కనిపించినటువంటి వాళ్ళు ఎవరు అంటే విజయలక్ష్మి టీచర్ గారు మొట్టమొదటి 10th క్లాస్ రూమ్లో కూర్చొని పుస్తకాలు అమ్ముతున్నారు. మీకు తెలుసు కదా, ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న పనేమో పుస్తకాలు అమ్మడం. మరి ఆ స్టూడెంట్ తప్పదు. 2 మాస్టర్లు మీరు వచ్చారని ఆవిడ ఫస్ట్ వెల్కమ్, ఆవిడ వెల్కమ్ తోటి ఇక్కడ దాకా వచ్చాను నేను. తర్వాత మోహన్ మాస్టర్, తర్వాత పెద్దలు మాస్టర్. అయితే 90లో ఏం చేశారంటే ఇలాగ చేరిన తర్వాత ఈ మాస్టర్లు అసలు ఏదైనా మాట్లాడతారా, చెప్తారా, చెప్పరా అని చెప్పి పనికిరాని క్లాసులు, అంటే పబ్లిక్ పరీక్షలు లేనటువంటి క్లాసు, ఒక 9th క్లాసు, ఒక 8th క్లాసు, ఫ్రెండ్స్ 6th క్లాసులు ఇచ్చారు. 7th క్లాస్ లేదు. మళ్ళీ ఇదేంటి 7th క్లాస్ పబ్లిక్ పరీక్ష నేను చెప్పనని, చెప్పలేనేమో అని అయిపోయింది. ఒక 3 నెలలు చూసేటప్పటికీ అమ్మో వీడు గట్టిగా అరుస్తున్నాడు రా బాబు, ఇక్కడ అరిస్తే అక్కడ దాకా వినిపిస్తుంది, ఇప్పుడు 7th క్లాస్ ఇచ్చేసింది చెప్పి 7th క్లాస్ ఇచ్చేసి అలా చెప్పి 9th క్లాస్ తగ్గించలేదు. 9th క్లాసు అదే ఇప్పుడు ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు 9th క్లాస్లో ఉన్నటువంటి పిల్లల్లో బహదూర్ పేరు తెలిసి ఉంటుందా, ఇటువంటి పిల్లలు కొంతమంది తులసి వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళకి పాఠం చెప్తుంటే ఈ లోకమాన్యులు తిలక్ అని చెప్పి 9th క్లాస్లో పాఠం ఉంటుంది. ఆ పాఠం చెప్తుంటే
నేనేదో కొంత పాఠాన్ని ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వచ్చి ఇక్కడ పాఠం చెప్పడం. అంతకుముందు అయితే స్కూల్ క్లాస్లో పిల్లలందరినీ కంట్రోల్ చేశాను, కానీ ఏంటంటే అంతకుముందు ప్రైవేట్లో చెప్పాను కాబట్టి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సెంట్రల్ జైలు సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పిస్తాం. గంజాయి కేసులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాం. సైకియాట్రిస్టులను అందుబాటులో ఉంచుతాం. ఇక నుంచి మహిళా పోలీస్ స్టేషన్లగానే దిశ స్టేషన్లు. ప్రిజన్ కేఫ్ ప్రారంభించిన హోం విపక్తుల నిర్వహణ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. యువత మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దు. మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. కలెక్టర్ పి ప్రశాంతి. వైఎంవిఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. సమాజహిత కార్యక్రమాలతో రాణించాలని వక్తల పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.